హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ ఎమ్మెల్యేలకి కొంతమందికి టికెట్లు ఇవ్వనన్నట్టు బహిరంగంగా చెప్పారు. అసలు దాని గురించి ఎందుకు అలా అన్నారు ఒకసారి మన సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రవణ్ కుమార్ సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇది మండలాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళకి కొంతమంది సీట్లు ఇవ్వను అంటే టికెట్స్ ఇవ్వను, భవిష్యత్తు మీ దాంట్లో టికెట్స్ ఇవ్వను, గ్రాఫ్ డౌన్ అయితే మాత్రం ఊరుకునేది లేదన్నట్టు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. దీని గురించి మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డే కాదు, అధికారంలో ఉన్న ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇక్కడ కేసీఆర్ కానీ దేశంలో చూసుకున్నా ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఎప్పటికి కూడా సర్వేలు చేసుకుంటూ ఉండే ప్రోగ్రెస్ కార్డ్ మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం. నెల నెల లెసన్స్ పెట్టడం, ఎగ్జామ్స్ తీసుకోవడం, ప్రోగ్రెస్ కార్డ్ చూసుకోవడం, మళ్ళీ వాళ్ళ దాన్ని ఒకటి కన్సర్న్ చేసుకోవడం. ఎలాగో ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా అలాగే చేస్తుంటాయి. ముఖ్యంగా అంటే అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల తర్వాత ఏం జరిగిందని ఒకటి, 1 ఇయర్ తర్వాత ఇప్పుడున్న తరుణంలో ఏంటంటే ఒక సర్వే కాదు, ఒక పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ పరంగా అయినా పర్సనల్గా అయినా ఒక 3-4 డిఫరెంట్ నేచర్ ఉన్నటువంటి సంస్థలతో సర్వేలు చేయించుకుంటారు. సో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడైతేనేమో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవ్వడం సహజం. అయినప్పటికీ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఏజెన్సీలతో సర్వేలు చేయించుకుంటుంటారు. అంటే నియోజకవర్గ వారిగా, లేదా స్కీమ్ వారిగా, లేదా ట్రెండ్ ఏదో ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తుంటే రకరకాల సందర్భాలను బట్టి వాళ్ళు సర్వేలు చేసుకోవడం, అక్కడ ఏం జరుగుతుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవడం. అంటే ఇక్కడ ఒక నియోజకవర్గంలో అసమితి ఎంతమంది ఉన్నారు, కింది స్థాయి 2వ తరగతి 3వ తరగతి నాయకుల్లో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు పార్టీలు షిఫ్ట్ అవ్వడం అనేది, జంపులు అవ్వడం అనేది అధికారంలో, అంటే గెలిచిన వాళ్ళే కాకుండా గెలవని వాళ్ళు కూడా పార్టీలు మారుతుంటారు. ఎందుకంటే స్థానిక నాయకులతో పొసగనప్పుడు, అంటే ఉదాహరణకి ఇక్కడ వైఎస్ఆర్పీ జగన్తో వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో ప్రాబ్లం ఉండవచ్చు. అలాంటి సందర్భంలో వీళ్ళంతా కూడా నాన్ కోఆపరేషన్ ఎవరెవరు ఉన్నారు, లేదా అక్కడ కీ ఫ్యాక్టర్ ఎవరు ఎన్నికలను డిసైడ్ చేయగలుగుతారు, ముఖ్యంగా కుల సంఘ నాయకులను వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. వాళ్ళు ఎటువైపు ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా సర్వేలు చేసుకుంటూ, దాంతోపాటు ప్రతి ఎమ్మెల్యే ఎంతవరకు పనిచేశాడు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అతను కబ్జా కూర, లేదా మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాడా, లేదా తను ఆర్థికంగా బలంగా ఉండి రేపు ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతాడా. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా బలంగా ఉన్నవాడు తన మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా సరే ఖర్చు రీత్యాను రకరకాల రూపంలో ఖర్చు పెట్టేసి గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మొత్తం మీద తను అంటే పార్టీ పరంగాను వ్యక్తిగతంగాను వాళ్ళు ఏ విధంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, రేపు పార్టీకి మారే అవకాశాలు ఉన్నాయా, లేదు ఇక్కడ స్థానికంగా ఒక వ్యక్తి అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచి ఉన్నప్పటికీ ఇతడు రేపు ఓడిపోయే దశ ఉన్నప్పుడు, ఇంక ఇతర పార్టీ నుంచి బలమైన నాయకుడే వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు, ఉదాహరణకు మన పొంగులేటి గారు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు, ఆటోమేటిక్గా కాంగ్రెస్లో కానీ బీజేపీ కానీ వెళ్ళాలి. కానీ ఆల్రెడీ బీజేపీ నుంచో కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, మరి ఆయనకన్నా బలమైన నాయకుడు వస్తున్నప్పుడు ఆయనకి ఏం చేయాలి, ఇట్లాంటి సమీకరణాల విషయంలో కూడా రకరకాల సర్వేలు చేస్తుంటారు. సో ఇటీవల రాజకీయ పార్టీలు ఇంకెక్కువ సర్వేలు చేస్తున్నాయి. ఎన్నికలు త్వరలో రాబోతున్నందుకు పర్యవసానం ఎలా ఉంటుంది, ఇతర పార్టీ వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలి, దాంతోపాటు పొత్తులు కూడా ప్రమేయాలు ఉన్నాయి. ఇప్పుడు అదే జగన్ గారు ఒంటరిగా పోటీ చేస్తాడు, విషయం వస్తే బీజేపీతో అండర్స్టాండింగ్తో వెళ్తాడా, లేదా బీజేపీ తీరే ఎన్నికలకు కూడా ప్రత్యర్థిగా పోటీ చేస్తుందా, ఇంకే క్లారిటీ లేదు. సో అలాంటప్పుడు మరి ఆ గెలిచే వాళ్ళు ఎవరు, ఓడే వాళ్ళు ఎవరు, ఒకవేళ ఇక్కడ అభ్యర్థి ఒకప్పుడు ఉదాహరణకు అదే అభ్యర్థి వర్గంలో అనుకోకుండా ఒక సినిమా తార పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత మంచి నాయకుడైనా కొంచెం ప్రభావం చూపిస్తుంటుంది. సో ఇలాంటి సందర్భాలు జరుగుతుండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి సినిమా వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. బీజేపీ కూడా తరచూ హైదరాబాద్కు వచ్చినప్పుడు సినీ పెద్దలతో రహస్య సమావేశాలు, బహిరంగ సమావేశాలు చేస్తుంది. ఎన్నికల ముందు ఏ ఎత్తుగడలు వేస్తారో తెలియదు. అలాంటి సందర్భంలో ఓట్లను ప్రభావితం చేస్తున్నప్పుడు మంచి పని చేసినా కూడా ఓడిపోయే వాళ్ళు ఉన్నారు, లేదా ఇలాంటి సమీకరణల వల్ల కూడా ఎత్తుగడల వల్ల ఓడిపోయే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా లెక్కలు చేసుకొని ఎవరైతే బలహీనంగా పనిచేస్తున్నారో 2 సంవత్సరాల నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ కేసీఆర్ గారు ఏదేమి అక్కడ జగన్ గారి హింట్ ఇస్తున్నారు. వాళ్ళ అంతర్గత పార్టీ సమావేశాల్లో చెప్తున్నారు పలానా పార్టీ అంటే బహిరంగంగా మనం చెప్పకుండా వాళ్ళకి ఏవైతే చెప్తున్నారో వాళ్ళకి అర్థమైపోతుంటుంది. ఆ ఎమ్మెల్యే బలహీనంగా ఉన్నాడు, ఈ జిల్లాలో ఇన్ని సీట్లు పోయేలా ఉన్నాయి, మీరు మీ పనితనాన్ని సర్దుబాటు చేసుకోండి, ఇంకా మెరుగుపడండి, ప్రజల్లో ఉండండి, ఇంకోటి ఏదైనా కబ్జా కానీ లేదా లైంగిక వేధింపుల కేసులు కానీ లేదా ఇంకేదన్నా ఇతరత్ర ఆరోపణలు వస్తున్న వాడిని వాళ్ళు రాకుండా కట్టడి చేసుకోండి, వచ్చిన వాడిని రాజీ పడండి, ఇవన్నీ చెప్తూనే భాగంగానే నిన్న జగన్ గారు అదే కామెంట్ చేశారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే గడప గడపకు వైఎస్ఆర్పీ పార్టీ అనే పథకం తీసుకెళ్తున్నారు కదా, అంటే ఈ ప్రతి ఇంటికి వెళ్ళి
సంక్షేమ పథకాలు వస్తున్నాయా రావట్లేదా, ప్రతి ఇంట్లో వైఎస్ఆర్పి ప్రయోజనం ఉందా లేదా, వాళ్ళంతా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్పి పార్టీ కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆత్మ అందులో ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఫోటో ఉండాలి అంటే ఆ ఇంటికి ఏం కావాలి. అందుకని మనం చూస్తున్నాం తరచూ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతూ మాకు ఏం పథకం రాలేదు, ఎందుకు రాలేదు అంటే నీకు పెన్షన్ రాలేదా, ఇంట్లో నలుగురు ఉంటే రాలేదా, నీ కొడుకు పేరు మీద ఉంటే రాలేదా, ఇల్లు రాలేదా, మరి నీ కొడుకు పేరు మీద ఉంటే రాదు, మీ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం అయితే రాకపోయి ఉండొచ్చు, నీ పేరు మీద చూసుకోండి, నీకు నిజంగా అవసరం ఉంటే ఇలా అప్లై చేయండి, గ్రామ కమిటీలకు కన్సల్ట్ అవ్వండి, ఇవన్నీ కూడా గడప గడపకు వేస్తారపై అని చెప్పి వెళ్ళడం, వాళ్ళకి ఎందుకు ప్రయోజనం రాలేదని సమీక్షించుకోవడాలు, వాళ్ళు ఒకవేళ ఇలా చెప్తున్నప్పుడు స్థానిక నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ కాంప్లైంట్ ఇస్తే దాన్ని సవరించుకొని చెప్తూనే రీసెంట్గా ఆ విధంగానే చెప్పాడు. ఇంతవరకు నాకైతే ఒక సుమారు 18-20 వరకు అయితే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి, మీరు ఇంకా సెటప్ చేసుకోండి, నేను మీకు టికెట్ లేకపోవడానికి రాజీ పడను, ఖచ్చితంగా మీరు గెలవాలంటే నేను ఇవ్వను అని చెప్తున్నాడు. సో మరి రేపు ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు ఏం చేస్తాడో చూడాలి. మొత్తం మీద అయితే మనకు స్కూల్ విద్యార్థిని ఏదైతే ప్రోగ్రెస్ రికార్డ్స్ ప్రకారం సెటప్ చేసుకుంటూ సూచనలు ఇస్తున్నారో పార్టీ నాయకులు కూడా పార్టీ అధిష్టానం కూడా ఎమ్మెల్యేలకు మీరు కనుక ఇలా మార్కులు అంటే ప్రోగ్రెస్ కాకుంటే మీరు ఓడిపోతారు, ఓడిపోయే ఉద్దేశం ఉన్నప్పుడు మీకు టికెట్ ఇచ్చే ఉద్దేశం మాకు లేదు, సో మీరు సెట్ కాండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పినట్టుగా భావించాలి మనం. సార్ మరి ఆ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఒకవేళ టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటి సార్? అదే ఇప్పుడు వీళ్ళు మంట పెట్టినట్టుగా భావించాలి మనం, అంటే తనకు తానుగా ఆయన కుంపట్రగా ఇచ్చుకున్నట్టుగా. ఎందుకంటే ఆయనకు టికెట్ ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారు అంటే వలస వచ్చే నాయకుడికి కానీ ద్వితీయ శ్రేణికి కానీ ఎవరికి ఇవ్వాలి. ఆటోమేటిక్గా అయితే ఏం చేస్తుంటే మళ్ళీ రెబల్ అవుతాడు. ఆల్రెడీ ఒక స్థానికంగా ఒక సెకండ్ క్యాడర్ వాళ్ళు టికెట్ ఆశించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రెబల్ అవుతారు, వీళ్ళు రెబల్ అవుతారు. అంటే ఒక పార్టీకే ఓట్లు చీలే అవకాశాలు, అంటే వైఎస్ఆర్పీ పార్టీ వాళ్ళు రెబల్కి నాయకుడు వైఎస్ఆర్పీగానే చూస్తారు అభిమానులు కానీ ఓట్లు వేసేవాళ్ళు, సో ఆటోమేటిక్గా ఓట్లు చీలుతుంటాయి. సో లేదా ఇతడు టికెట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇంకో పార్టీ వాళ్ళు తీసుకొని టికెట్ వేయడం జరుగుతుంది. మనం బాబుమోహన్ విషయంలో కానీ మనం చూసాం, ఇక్కడ బాబుమోహన్ కూడా ఇమీడియట్ టికెట్ రాకపోయేసరికి బీజేపీకి చేరడం, సో కలిసి రాయినప్పటికీ మొత్తం గెలవడం ఓడిపోవడం డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నవాడిని గెలిపించే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ వాళ్ళ కొంచెం ఒక రకంగా చిన్నపాటి ముందు హెచ్చరిక చేశాడు.